1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఒక పక్క నుంచి నువ్వు వెళ్ళాను అన్నావు, అతను లేపుదామంటే మత్తుగా పడుకున్నాడు. ఓకే, తాగి పడుకున్నాడు, లేపలేదు. నేను వెళ్ళాను, అక్కడ తాగాను, అక్కడికి వెళ్ళాను, డాన్స్ చేశాను, ఫ్రెండ్స్ అని అన్నావు. మళ్ళీ ఈ వీడియో చూపెట్టినప్పుడు ఈ వీడియో నాది కదా నాది కదా అని వాగుతావు. సరదాగా దిగిన డాన్స్ చేసింది సార్, దాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటే ఎలా సార్? మేమేం సీరియస్ గా తీసుకోవాలి, అది నువ్వా కాదా అనేది కన్ఫర్మ్ చేయి అంతే. సీరియస్ గా తీసుకోవాలి. అతనైనా సరే అది మామూలుగా తాగడం పార్టీ. అది మామూలుగా ఉందమ్మా? నువ్వు వీడియో చూసావా? మామూలుగా ఉందా? అది ఏం మాట్లాడుతున్నాము? పెళ్ళైన ఆవిడ, 2 పిల్లలు ఉన్న తల్లి వెళ్ళి అలా డాన్సులు చేయడం ఎవరైనా మామూలు అని అంటారా? అది మామూలుగా డాన్స్ చేశారా అనేటట్టుందా? చేసుకుంటే ఇట్లాగే ఉంటాయి. నాలాంటి ఇట్లాంటి ఎదవలు నీకు దొరకవు. వేరే ఎప్పుడో వదిలిపోయి ఉంటే కనుక అతను చావేదో అతను చచ్చి ఉండేవాడు. ఇవేంటి పడిపోయి చేసే డాన్స్? ఈ పని చేసి మీ ఆయన్ని ఎందుకు కాపాడుకోవాల్సి వచ్చింది? ఈ రెండు చాలా తేడాగా ఉన్నాయి. అతనికి నువ్వు ఏ పని చేసినా విశ్వాసం లేదు, నువ్వెందుకు ఇట్లాంటి పనులు చేసి కాపాడా? ఎలా అనుకుంటాం మేడం? దానికి వాల్యూ ఉండదు కదా. తీసుకొచ్చే రూపాయి, ఒక్క నిమిషం తల్లి, తీసుకొచ్చే రూపాయి ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా కానీ ఎలా పడితే అలా వచ్చేసిందంటే ఆయన అలాంటి క్యారెక్టర్ కాదుగా. నా భార్య ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి నన్ను అరే నీ ఫీలింగ్స్ ఆయనకు ఉండాలని ఎలా అనుకుంటావు? రోడ్డు మీద పెట్టడం మేడం. ఏదో చేసే బదులు అతను చాలా చచ్చిపోయి ఉంటే బాగుండని అనుకుని ఉండేవాడు. అప్పుడు అర్థమైందా? సొంతం ఇల్లు ఉంది, సొంతం అన్ని ఉన్నాయి. అది కూడా ఇంకా ఇంకా కావాలి. ఇంకేం కావాలి నీకు? మొత్తం దేశం తెచ్చి నీ చేతిలో పెట్టాలా? ఏంటి మన అద్దె కొంపలో ఎడ్డి కొంపలో ఉండాలి మంచోళ్ళు. ఫార్మర్స్లు కావాలా? ఇల్లు ఏమన్నా సంపాదించావా? లేకపోతే నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ ఏమైనా చదువుతున్నావా? కార్పొరేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళే పెద్దలు అవుతున్నారు. పిల్లలకి ఏం సరిపెట్టుకోను, ఇంటి అద్దెలు ఏం కట్టుకోను. నీలాగా అలా వేల కొద్ది సంపాదించడం అతనికి రాదులే అమ్మా. డాన్సులు చేసి మళ్ళీ భర్త డాన్స్ అనకండి సార్. నేను మామూలుగా తాగేసి ఆ ఫ్రెండ్స్ అందరం సరదాగా చేశాను. అమ్మ ఏదన్నా చేసింది బూత్ అమ్మా, ఏదన్నా చేసింది బూత్. అది బూతా కాదా? అది ఎలా బూత్ అయింది? నీ డిక్షనరీ. సరే సార్, ఏమంటుంది? తాగేసి జరిగిందంట. నేను కూడా తాగేసి పండుకున్నా కదా సరదాగా, ఆమె కూడా తాగేసి పండుకోవచ్చు కదా సరదాగా. ఫామ్ హౌస్ వరకు ఎందుకు పోయింది? అంతే సార్, ఎప్పుడు పెళ్ళైన కాడ నుంచి ఇలాగే ఏది తింటాడు. సరే ఇప్పుడు ఏం కావాలి మీకు? ఒక నిమిషం, మీకు ఏం కావాలి? న్యాయం కావాలి మేడం. అవి డిలీట్ చేసేయాలా? ఆవిడకి ఏం కావాలి? నిన్ను కాపాడింది ఆ పిల్ల క్యారెక్టర్ తగ్గించుకుందో మాకు అర్థమవుతుంది. ఏం కావాలమ్మా? ఆవిడ ఓన్లీ డాన్స్ చేసిందా, ఇంకేమైనా పనులు చేసిందా అనేది బయటపడట్లేదు. ఎందుకు మేడం? వీడియోలో ఎంత మంది ఉన్నారు, వాళ్ళందరూ డాన్సులు వేసి గ్రూప్ ఉండడం వేరు, తను చెప్తుంది పార్టీ అని. మిగతా విషయాలు వేరు. నువ్వు ఏదైతే అనుమానిస్తున్నావో అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. కన్ఫర్మ్ అంటే వాళ్ళు అడగాలి ఏంది అని. డబ్బులు ఏ నుంచి ఏంది? డాన్సులకి అంత డబ్బులు ఇవ్వరు అనేది మా డౌట్. ఒక్క రోజు జరిగింది అది కాదు కదా మేడం. ఇంకా ఎన్నిసార్లు జరిగినాయి ఒక్కసారి చూసాను అనుకున్నా. ఫ్రెండ్స్ అని ఉంటారు, ఇలా మా ఆయన బాగాలేదని చెప్తే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. నేను బాగున్నానని మొర్రో అని ఏడుతుంటే నువ్వు బాగాలేదు అని చెప్పి నువ్వు డబ్బులు సంపాదిస్తానంటే ఎలాగమ్మా? టాబ్లెట్స్ తేవాలి సార్, కాలు బాగైనా కూడా టాబ్లెట్స్ కావాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ వీడియోలో అందరు ఉన్నారు. అది అన్ని మొత్తం చూసి 5-6 డాన్సర్లు ఉన్నారు, అబ్బాయిలు. వాళ్ళ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఏమో. అయితే వాళ్ళ నంబర్ ఉన్నాయి, వాళ్ళు వచ్చారు. ఒకసారి వాళ్ళు కూడా పిలిపించండి. మీకేం కావాలి సుజాత గారు? పిలిపించండి సార్, నేను తప్పు చేస్తే భయపడ. మీకేం కావాలి? ఈ వేదిక పరంగా మీకేం కావాలి? మిమ్మల్ని ఫ్రీగా జరగాలి. ఏ న్యాయం? ఫ్రీ బర్డ్ లాగా వదిలేసి రోజు తాగిపించి ఫార్మర్స్లు పంపించాలా? అనుమానిస్తున్నారు కాబట్టి నన్ను నా పిల్లల్ని ఇంట్లో పెట్టేసి పోషించమనండి. రైట్, ఓకే. సరే, ఇందాక చెప్పినటువంటి ఆ ఫ్రెండ్స్, కొలీగ్స్, డాన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తాను. ఒకసారి రండి. మీరు పరిచయం చేస్తారా? ఎవరు? తనకు తెలుసుగా మేడం, నాతోటి డాన్స్లు వేసారు, నాతోటి ఉన్నారని చెప్పారు కదా మా ఆయన. పడుకున్నారని అనలేదమ్మా, డాన్స్ చేశారని. ఇప్పుడు అదే కదా మేడం అనుమానం, ఆయనే చెప్తారు. ఆయనే చెప్తారులేండి. అతనికి ఎలా తీస్తుంది? వీడియో తీసినాడు, నీకు తెలియాలి వాళ్ళు ఎవరు, నువ్వు వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళు మా ఫ్రెండ్సేనండి, అబ్బాయి మా ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్సా? వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా ఏం తెలిసి తెలియకుండా ముందే మా ముందుకు వచ్చి డ్రామాలు ఆడటం ఉన్నది ఉన్నట్టు చెప్పు. చెప్తే ఎందుకు దాడి చేసావు? పోలీస్ స్టేషన్ లో ఏం చేశారు? ఇక్కడ అవును, ఉన్నారమ్మా, డాన్స్ వేస్తున్నారు. అయితే అడగనే ఎంజాయ్ చేసావు కదా రోజు మీ ఫ్రెండ్స్ ఇంకా అందరు. ఇప్పుడు చేయండి రా బాబు, మీరు చూసింది డాన్స్ కదా? ఒక నిమిషం ఆగు.
చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అసలు మీరు. యాక్చువల్గా నాకు 5 ఇయర్స్ నుంచి అమ్మాయితో లవ్ ఉంది సార్. ఒక అమ్మాయితో, ఏ అమ్మాయితో? ఈ అమ్మాయితోనా? వేరే అమ్మాయి. వేరే ఈ అమ్మాయి అమ్మాయి నీకేమవుతుంది? నాకేమవుతుంది మేడం. మరి ఎందుకు వచ్చింది ఆవిడ మీ పార్టీ? చెప్పండి, మొత్తం అన్ని చెప్పండి, వివరంగా చెప్పండి. నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. యాక్చువల్గా నేను 5 ఇయర్స్ లవ్ చేస్తున్నాను. మీరు లవ్ చేసిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది నాకు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ బ్యాచులర్ పార్టీ అని చెప్పి అడిగితే సరే ఎంగేజ్మెంట్ అయింది కదా అని సంతోషంలోని నేను ఫామ్ హౌస్ బుక్ చేసి మేము బ్రూజ్ అవుతున్నాం, చిల్ అవుతున్నాం అనమాట. ఎవరెవరు వచ్చారా ఆ బ్యాచులర్ పార్టీకి? ఫ్రెండ్స్ సార్, ఓన్లీ బ్యాచులర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అందులో ఈ అమ్మాయి ఎలా వచ్చింది? అదే మేడం, బ్యాచులర్ ఫ్రెండ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మేము బ్రూజ్ అవుతున్నప్పుడు ఒక పర్సన్, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చి ఇవన్నీ తీసుకొద్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పారు సార్. ఏం చేద్దామని? సారీ, ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చారు సార్. యాక్చువల్గా మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్. ఏ విధమైన ఎంజాయ్మెంట్ నాకు తెలియట్లేదు. అంటే డాన్స్ చేస్తూ ఎంజాయ్మెంట్, దానికి డాన్స్ ప్లస్ అదర్ యాక్టివిటీస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సార్. యాక్చువల్గా సో బ్యాచులర్ పార్టీస్ లో ఇదంతా ప్లాన్. అప్పటికి మేము కొద్దిగా బ్రూజ్ అయిపోయాం సార్, లైక్ చిల్ అయిపోయాం అప్పటికి. కాదు నాన్న, అలా అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకున్నారా అమ్మాయిని? మీ ఫ్రెండ్ కి ఆ నెంబర్ ఎలా దొరికింది? నాకు తెలియదు మేడం అసలు. ఏమీ తెలియదు. నేను ఆఫ్ చిల్ అయిపోయాను మేడం. ఆల్రెడీ నేను హ్యాంగ్ ఓవర్ అయ్యాను అప్పుడు. మీ ఈవిడ్ని తీసుకొచ్చినటువంటి మీ ఫ్రెండ్ మీ గర్లా బాయా? ఈవిడ్ని బాయే సార్. బాయే ఆ, ఈవెన్ తీసుకొచ్చారన్నమాట. ఈవెన్ తీసుకొచ్చిన తర్వాత మేము కొద్దిగా డాన్స్ ఆ వ్యక్తి వేసాము. మీ ముగ్గురులో ఎవరు లేరా? ఆ ఫ్రెండ్? అమ్మా నాన్న సార్. మమ్మీ డాడీ సార్. ఓ సారీ, మీ పేరెంట్సా? అవును సార్. గాట్ ఇట్ ఎక్స్క్యూజ్ మీ. అంటే మాకు తెలియదు కదా ఎవరు వచ్చారన్నది, మమ్మీ ఇంట్రడ్యూస్ డాడీ చేయలేదు. సార్. సో మీరు ఆ రోజు బ్యాచులర్ పార్టీ ఆర్గనైజ్ చేశారు ఎస్ సార్. ఫార్మ్ హౌస్ లో. అది మీ ఫ్రెండ్ ఫార్మ్ హౌసా, మీ ఫార్మ్ హౌసా? మేము బుక్ చేసాం సార్. మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళు మీ ఇద్దరు తల్లిదండ్రులు. అవును, ఇప్పుడు అయితే. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సారీ. సో ఈవిడ్ని తీసుకొచ్చింది ఎవరు? వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ సార్. మా ఫ్రెండ్ ఒకరు అదే తీసుకొద్దాము, చిల్ అవుదాం అంటే ఎంతమందితో పార్టీ అది? ఒక 10-15 మెంబర్స్తో అయింది మ్యామ్. అంటే మధ్య మధ్యలో యాడ్ అవుతారు, మధ్య మధ్యలో మైనస్ అవుతారు కదా. నువ్వు అడగలేదా ఈ చిల్లు గిల్లు వద్దురా బాబు, పెళ్లి కావాల్సిన వాడిని, దరిద్రం ఇదంతా వద్దని చెప్పలేదా మీరు? అంటే నేను అప్పటికి హ్యాంగ్ ఓవర్ అయ్యాను సార్. నేను అవుట్ అయ్యాను కొద్దిగా. సరే తెచ్చుకొని సో ఇష్టం ముందు అంటే plan లేదు, సడన్ గా బుక్ చేసుకున్న పరిస్థితి. ఆ అమ్మాయి వచ్చింది అప్పుడు. చిల్ అవుతున్నప్పుడే తనకు అనిపించి తెచ్చుకుంటే సరే Next ఓకే ఏమైంది? తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్న తర్వాత డాన్స్లు వేసారు, ఇది వేసారు. నేనైతే అవుట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మార్నింగ్ లెగిసేటప్పటికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది సార్. ఇంతవరకే నాకైతే ఐడియా ఉంది. ఎవరు ఇతను కంప్లైంట్ ఇచ్చిన కేసు అదేనా? అవును. ఓకే, వాళ్ళ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, అది సార్, అది మేడం నా తర్వాత వర్షన్. ఏమైంది? అదే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది ఆ, మేడం. అంటే ఇతను అక్కడే బ్యాక్గ్రౌండ్ నుంచి గోడ దుంకి మీ అందరినీ వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే చూపించాడుగా. చూపించాడు మేడం. ఏమండి పేరెంట్స్ ఏమంటారు? మీ అబ్బాయి ఏం తక్కువ ఘనకార్యం చేయలేదు, ఏం మంచోడండి. బ్యాచులర్ పార్టీకి గర్ల్స్ వస్తే వేరే గర్ల్స్ పెళ్లి కావాల్సిన వాడు మంచోడు అంటారు. అబ్బాయి తెలియకుండా జరిగిపోయింది. ఫ్రెండ్ ఏం తెలియదు? ఆ విధంగా చేశాడు. మందు కొట్టి స్ప్రో పడిపోయేంత వరకు అంతా తెలుసు మీ అబ్బాయి. మనకి ఇంతవరకు తెలియదు, ముందు అవుతాడు కూడా ఇంతవరకు ఏం అలవాట్లేదు. ఇప్పుడు మీ ముందే చెప్తున్నాడు కదండి, పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు కదా. ఏం అలవాట్లేదు. ఆ రోజు పార్టీ మాకు కూడా తెలియదు, లేకుంటే మాకు తెలిసి ఆఫ్ చేసేయండి పార్టీ ఉద్యమం ఉందని. ఇప్పుడు పెళ్లి ఏమైనా జరిగిందా, ఆగిపోయిందా పెళ్లి? ఇలా అయిపోయింది. ఆగిపోయిందా? ఎందుకు? వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వల్ల ఇచ్చి వాళ్ళు కూడా దగ్గర పుట్వాది వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిందా? తెలిసిపోయిందండి. తెలిసిపోయి క్యాన్సిల్ చేసి ఓర్ని. ఫోటోలు ఏంటి, డాన్స్ వీడియోలు అక్కడ కూడా పోయి ఉంటాయి. దరిద్రం. ఈయన మత్తులో ఉండి ఆ పని చేయాలి. అమ్మా నువ్వు బయటికి వెళ్తాలి, మళ్ళీ మాట్లాడుతావు నీతో. ఇప్పుడు మీ అబ్బాయికి వాస్తవానికి స్పృహ తప్పి పడిపోవటం వల్ల ఇంకా ఘోరం జరగకుండా ఆగింది చెప్తున్నాను. ఆ రోజు ఇంకా ఘోరం జరిగి ఉండేదిగా. మీ అబ్బాయి ఉన్నాడు, స్పృహ ఫ్రెండ్ వచ్చి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈ అబ్బాయి మెడపట్టుకుని బయటకు గెంటలే. రేపో మాపో ఇది పోలీసులకో బయటకు బట్టబయలు అవుతే బాగాలేదు. సో ఇది నిజంగా అప్పటికప్పుడు జరిగిందా, ప్రీ ప్లాన్డ్ అనేది కూడా తెలియదు కదా. అప్పటికప్పుడు జరిగిందండి. అప్పుడు జరిగింది సార్. అప్పుడు జరిగింది. ముందైతే ప్రీ ప్లాన్ అయితే ఇప్పుడు కాదు 5 సార్. years నుంచి లవ్ చేసుకున్నారు కదా, మరి వాళ్ళకి ఒప్పించుకోలేకపోయారా? ఇవంతా ఫేక్ ఇది అది నేను అని? చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను మేడం. వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఇంకా అంతే వాళ్ళు చెప్పా. ఎంతకాలం అయింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు అన్ని జరిగి గ్యాప్ వచ్చి? పోలీస్ స్టేషన్ కేసు ఇదంతా 3 months అయ్యి ఉండొచ్చు మ్యామ్. మీ ఫ్రెండ్ అడిగారా ఇప్పటికైనా నిలదీశారా? రే ఎందుకు నన్ను అనవసరంగా ఇరికించావు, ఇతను ఇప్పుడు కేసు పెట్టడం తప్పనంటే ఎలాగ మీరు? ఇతను మా భార్య వీడియోలో డాన్స్ చేస్తున్నప్పుడు ఏ మగాడి కన్నా కాలిపోతుంది, ఆవిడ అకౌంట్లో బోల్డ్ అంత డబ్బులు వచ్చి పడుతున్నాయి కాబట్టి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు. మీ ఫ్రెండ్ అసలు ఈవిడ్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంది, అసలు ఈవిడ ఎలా దొరికింది, అది ఎప్పుడో కనుక్కున్నారు? తర్వాత రిలీజ్ అయిన తర్వాత అడిగితే నువ్వే తీసుకురమ్మన్నావు కదా, నీ ఇష్టం అన్నావు, అందుకు నా ఇష్టం వచ్చిన సార్ లాస్ట్ ట్రాన్సాక్షన్ నేనదే, లాస్ట్ 88 నంబర్ చూస్తే 30,000 సంథింగ్ కొట్టాడు ఆయన. నువ్వు వేసావు డబ్బులు? నా యూపీఐ వాడికి తెలుసు సార్. మా ఫ్రెండ్కి పేమెంట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ టైంలో చేశాడు సార్. ఇన్ని కళ్ళెదురుగుంటా కనిపించినా కూడా నేను అమాయకుడిని దొంగ మా ఫ్రెండే అంటే ఎవరు నమ్ముతారు నాన్న?
జరిగిందే చెప్తున్నాను సార్, నేనైతే ఏది కాదు, యాడ్ మీకంటూ ఒక ఇంటెన్షన్ అయితే ఉంది కదా, ఎంజాయ్ చేయడం కోసం డాన్సుల కోసం తీసుకురావడం వేరు, తర్వాత ఇంకా వేరే పనులకు కూడా తెచ్చుకోవడం వేరు. మీకు అది కన్ఫామ్ ఉండే తెచ్చుకున్నారు. బేసిక్ సెన్స్ కదా, నిన్ను నమ్మి ఒక అమ్మాయి 5 years నుంచి లవ్ చేసి ఎంగేజ్మెంట్ అయితే బ్యాచులర్ పార్టీ అంటే ఇంత వరస్ట్ గా చేసుకుంటారా? దానికి ఒక లిమిట్ ఉంటదిగా మేడం. నేను తాకుండా ఉన్నట్టే నాకు తెలిసి హ్యూమన్ కాన్షియస్ లో ఉన్నప్పుడే కదా 30,000 ట్రాన్స్ఫర్ చేసావు. నేను చేయలేదు మేడం, నా ఫోన్ నీ నుంచి friend మా ఫ్రెండే చేశాడంట. చేశాడు. పెళ్లిని కాపాడుకోవటం, ప్రేమను కాపాడుకోవటం గురించో లేదంటే పరువును కాపాడుకోవటం గురించి నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని మేము అంటాం. ఏంటి నీ ఫ్రెండ్ ఈ అమ్మాయిని తీసుకొస్తున్న ప్రమేయం నీకు తెలీదు, మీ ఫ్రెండ్ డాన్స్ చేయించినటువంటి తెలీదు, నువ్వు స్పృహ తప్పి పడిపోయావు, ఆ తర్వాత ఎటువంటి కలయిక జరగలేదు, మీరు 30,000 మాత్రం మీ అకౌంట్ కాకుండా మీ ఫ్రెండ్ మీ అకౌంట్లోంచి పంపించేశాడు. ఇవన్నీ ఎలా అయిపోతాయి నాన్న? సార్ దానికి ముందు కూడా నాకు డ్రింక్ అనేది అలవాటే లేదు సార్. బలంతో పట్టించేశారా ఫార్మ్ హౌస్లో? ఈ రోజే కదా, నెక్స్ట్ ఇంకా పెళ్లి తర్వాత ఎలాగో మా దగ్గరికి రావు, ఇంక ఇదే లాస్ట్ డే కదా. సరే, ఇట్లా మనం పిలిస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఏమే మీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు? లేదు మేడం, నాకు తనతో మ్యారేజ్ కావాలి మేడం, అందుకు. ఎవరు? ఇవిడితోనే? ఆహా, మీ లవర్తో? నా లవర్తో మేడం నాకు కావాల్సింది. ఇప్పుడు అసలు పేరు కూడా తెలియదు మేడం నాకు. ఇప్పుడు ఆవిడతో కావాలంటే మేము కాదు కదా, అమ్మాయి నమ్మకంగా ముందుకు వస్తుందా? ఇంత జరిగాక ఇన్ని ఎవిడెన్సెస్ నీకు ఇన్ఫార్మ్ చేశారా మీరు? ఈయన కేసు పెట్టడం వల్లే కదా సార్ ఇక్కడ దాకా మ్యారేజ్ ఆగిపోయింది. ఇప్పుడు అబ్బాయి గురించి మీరు పెద్దోళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడుకుంటే వినట్లేదు మొత్తం అంటే ఇతను ఎవరైనా అన్ని రుజువు తిడుతున్నారు. చూపించాడు. ఏం రుజువు అమ్మా? వాళ్ళు డాన్సులు వేస్తూనే ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు, ఎక్స్ట్రా పనులు అయితే ఏమీ లేవు. ఇతను ఒక్క ఆడదుంది కదా 10 మంది మగవాళ్ళు అని చెప్పేసి తీవ్రంగా సో ఇప్పుడు మీకు అర్థమైందా? బ్యాచులర్ పార్టీలని జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప ఏమన్నా ఉందా? ఎవరన్నా ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు మేమన్నా ఏమి నమ్మే అమ్మాయిని మాకు ఒప్పించాలి? కూడా చెప్పలేదు ఆ రోజు పార్టీ ఇస్తున్నాను. సీక్రెట్ గా చేశాడు. అందుకే వేరే ఫార్మ్ హౌస్ బుక్ ఏమండి ఈ రోజు తప్పు ఏ లెవెల్ వరకు జరిగింది అనేది కాదు, ఉద్దేశం ఏ లెవెల్ వరకు ఉంది అనేది. స్పృహ తప్పు పడిపోవటం వల్ల ఆ తప్పు అక్కడి వరకు జరగలేదు. లేదంటే ఈ రోజు ఇతను క్షమిస్తాడా? నరికి పోగులు పెడతాడా అతన్ని? మేము ఆపినా ఆగడు అతను. మీ అబ్బాయిది ముమ్మాటికి తప్పు ఉంది, అది మీరు ఒప్పుకోండి తల్లిదండ్రులుగా. పెళ్ళిని కాపాడకాలి కాబట్టి ఆ అమ్మాయి వచ్చి ముందుకొచ్చి క్షమిస్తుందా లేదా అనేది తలరాత. నాకైతే నాకు కావాల్సింది తనతో మ్యారేజ్ మేడం, నా లవర్తో మ్యారేజ్. దానికోసమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ వేదికగా చాలామంది కుటుంబాలు కాపురాలన్నీ చాలా బాగుపడ్డాయని చెప్పి ఈ వేదిక దాకా నేను తీసుకొచ్చాను. అండ్ మా లవర్ వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను పిలిపించాను మేడం, వాళ్ళు కూడా వచ్చారు. ఓకే, మీరు ఆ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఓకే, నాకైతే ఎండ్ ఆఫ్ ది డేకి తనతో నేను లైఫ్ లాంగ్ ఉండాలి. అంటే తప్పు జరిగింది నేను ఒప్పుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ది డే కాదు నాన్న, ఒకటి తమ్ముడు దొరికిపోయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. జీవితకాలంలో నా లవర్ అని 100 సార్లు ఇక్కడ అన్నావు. ఒకప్పుడు దొరకపోయి ఉంటే కనుక ఈ బ్యాచులర్ పార్టీలో ఒక ఆడదాంతో వస్తే కనుక ఆవిడతో పాటు నేను తాగి తందనాలు ఆడానని చెప్పి నీ జీవితకాలంలో ఎప్పటికైనా నీ భార్యకి చెప్పుండేవాడవాను? చెప్పండి సార్. దొంగ ప్రేమ. సరే, ఎనీవే సార్, మేడం విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుస్తాను. రండి. ఏమా నువ్వేనా ఇతన్ని లవ్ చేసిన? ఎందుకమ్మా వద్దన్నా? 5 ఏళ్ల లవ్ కదా. ఆ ఒక్క వీడియో చూసి అతన్ని నమ్మేసావా? అతని క్యారెక్టర్ మంచిది కాదని చూసావుగా, అందుకే వద్దన్నారు. ఎందుకని? అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మీ వరకు ఎలా వచ్చిందమ్మా? పోలీస్ స్టేషన్లోనేనా? అవును సార్. ఓకే, సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా సార్? మేము వద్దాం అనుకున్నాం సార్, వద్దనుకున్నాము. మేము ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయింది ఏమో చేసి గొడవ అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పేసిండ్రు మాకి, వద్దని చెప్పేసినాం. వద్దు పాప ఇంతవరకు దూరం ఉండు, సరిగా లేదా అని చెప్పి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు మీ ఫ్యామిలీ? ఇక్కడ వరకు వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి మీ తరపు నుంచి ఏమైనా బాగా అయితే వచ్చినాం సార్. అంటే ఏంటంటే కలపాలనా వద్దనా విడగొట్టాలనా మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం సార్. మీరు ఓకే, మీకు వీళ్ళ మీద నమ్మకం లేదు, ఈ అబ్బాయి క్యారెక్టర్ మీద నమ్మకం లేదు. మాకు నమ్మకం కలిగితే మీరు నమ్ముతారు, నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు, అంతేనా? ఓకే మేడం, మీరేమనుకుంటారు? మాకు ఆయన వద్దండి. వద్దా అసలు? కాదు, ఒక్కసారి అమ్మ కావాలా వద్దా అనే దాని ముందు మీరు ఒకసారి చెప్తారా? ఆ రోజు యథార్థంగా ఏం జరిగిందనే అంశం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ లవర్కి? చాలాసార్లు చెప్పడానికి కూడా ట్రై చేసి ఇక్కడ మా ముందు చెప్పండి ఒకసారి, అందరూ వినాలి కదా వైష్ణవితో, చెప్పండి. వైష్ణవి మనం 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం తెలుసు. ఈచ్ డే కలుసుకుంటాము, ఈచ్ డే మనం తిరుగుతాం కూడా తెలుసు. ఎలా ఉంటాను నేను, నీతో ఎలా ఉంటాను, వేరే వాళ్ళతో ఎలా ఉంటాను, ఫ్రెండ్స్తో ఎలాగా. నీకు చాలా ప్రయారిటీ ఇస్తాను, ఫస్ట్ ప్రయారిటీ నీకే ఉంటుంది నా దగ్గర ఎప్పుడు. ఏదో బ్యాచులర్ పార్టీలో ఒక్క విషయం జరిగిన దానివల్ల నా క్యారెక్టర్ మొత్తం నువ్వు డిసైడ్ చేసి నన్ను వద్దనడం, మీ పేరెంట్స్ కూడా నా మీద తిరగబడ్డం, ఇలాంటివన్నీ నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు కన్విన్స్ చేయడానికి కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ నువ్వు కన్విన్స్ అవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు. మీ పేరెంట్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా లేకపోతే ఏంటి? 5 yearsది ఒక్క వీడియో వల్ల అయిపోయింది. దాంట్లో నేను మిస్టేక్ చేసి ఒప్పుకుంటున్నాను, కానీ
నువ్వు నాకు కావాలి, ఖచ్చితంగా నీతోనే నా లైఫ్ లాంగ్ నేను ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. అది నీకు అర్థం కావట్లేదు, ఎప్పుడు అర్థం చేసుకుంటావో తెలియట్లేదు నాకు. ఇదే నా వర్షన్. నువ్వేం చెప్పాలనుకుంటే నువ్వు చెప్పు వైష్ణవి. అతనైతే మాత్రం నిన్ను కావాలనుకుంటున్నాడు, క్షమించమంటున్నాడు ఈ ఒక్క తప్పిదంక. మీరేమనుకుంటున్నారు? 5 years నుంచి నీకు కూడా తెలుసు కదా అతని బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అనేది. నువ్వేమనుకుంటున్నావు, నీ ఫీలింగ్ ఏంటి? ఎప్పుడన్నా చూసావా మీ తన ప్రవర్తన చెడుగా? ఈ వీడియో తప్ప ఎప్పుడన్నా చెడు ప్రవర్తన చూసావా? లేదంటే ఎప్పుడో గుడ్ బై చెప్పుండేదాను కదా, మరి ఇప్పుడు ఏమంటావు? అంటే నీ లైఫ్ మీ పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు కదా తల్లి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం 100% మంచిదే. ఇతని మంచితనం ఏంటో కూడా వాళ్ళకి చెప్పాలి కదా. 100% రాంగ్. ఏదైతే బ్యాచిలర్ పార్టీ అని చెప్పి చేసుకున్నాడో అది 100% రాంగే ఈ కేసులో. మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా. నీకు ఒక నమ్మకం ఉండాలిగా ఇతని మీద. కనీసం మీ పేరెంట్స్కి అతని తరపున ఒకసారైనా మాట్లాడావా? అంతకుముందు ఎప్పుడు అట్లా లేడు నాన్న, ఒకసారికి చెప్పాను మేడం. అమ్మ చెప్పావా? వాళ్ళైతే ఇతని క్యారెక్టర్ని నమ్మట్లా. లేదు మేడం, నడవం మేము వద్దనుకుంటున్నాం. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని మేము ఏ రకంగా పేరెంట్స్తో మాట్లాడగలం? మీ అబ్బాయి ఒక తప్పు అంటున్నాడు, కానీ అది చాలా హీనమైన తప్పు. ఒక ఉద్దేశం ఏదైతే అతని ఇంటెన్షన్ తోటి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు తెలుసా? ఒక డాన్సర్ని బుక్ చేసుకోవడం వేరు, ఒక ఫ్యామిలీ 2 పిల్లలు ఉన్న అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఏ పనులు కన్నా అని కూడా డిసైడ్ అయ్యి అన్కాన్షియస్ అంటున్నాడు. అది వినడానికి అసహ్యంగా ఉంది కదా. ఆ పేరెంట్స్కి ఏ నమ్మకంతో పెళ్లి చెప్తాం మనం? ఒక ఆడపిల్లని జీవితకాలం మీ ఇంట్లోకి పంపించాలి. అది మా అబ్బాయి తెలియదండి, వాళ్ళ ఫ్రెండ్ ఏదో బుద్ధి తక్కువ తీసుకొచ్చాడు. అమ్మాయి కూడా తెలుసు. ఎవరయ్యా ఫ్రెండ్ వచ్చాడా? మా అబ్బాయి ఎటువంటి వాడు అమ్మాయి కూడా తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ బుద్ధి తక్కువ తీసుకొచ్చాడు. మా అబ్బాయి చివరి దాకా తెలియదండి, ఏదో సరదా ఏదో లేదు అనుకున్నాడు. ఎవరో ఫ్రెండ్ వచ్చాడా? నీ ఫ్రెండ్ని పేరు అసలు మొత్తం తలనొప్పి పెట్టింది ఆ ఫ్రెండ్. రమ్మనండి ఆ ఫ్రెండ్ని. ప్రూవ్ చేయించండి మీ ఫ్రెండ్ని పిలిపించి. గడ్డి తింటాడా మీ అబ్బాయి? తెలుస్తుంది. పిలవండి నీ ఫ్రెండ్ని, అతను ఎంత గడ్డి తింటాడో చూద్దాం. మేడం. కులాంతర సంబంధమైన కూడా ఒప్పుకున్నాం మేడం. మిమ్మల్ని ఏమనట్లా, మీది 100% మీ వరకు మీ పాత్ర పర్ఫెక్ట్ గానే ఉంది. వీళ్ళు కరెక్ట్ గా లేదు కదా. ఒప్పుకున్నామండి. ఒక్క నిమిషం సార్, దెర్ ఈస్ నో ఫోర్స్ ఆర్ ప్రెషర్ అండి. ఇక్కడ ఏంటంటే మీ అమ్మాయి చాలా సేఫ్ సైడ్ ఉంది, పెళ్లి వరకు వెళ్లకుండానే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితిలో మీ అమ్మాయి ఉంది కాబట్టి ఎక్కడ ఏం బలవంతం లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అని ట్రై చేస్తున్నాడు, ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. అతను చెప్పినటువంటి వాదన మీకు నచ్చితే మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిద్దరు, కాని పక్షంలో ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ప్రూవ్ చేయడం అంటే వాడు కరెక్ట్ గా చెప్తారని గ్యారెంటీ. అందుకేనమ్మా ఎవరో ఫ్రెండ్ అంటున్నాడు కదా, ఫ్రెండ్ తో పిలిపిద్దాం రానివ్వండి. ఆ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ పేరు ఆగమ్మా, మీ ఉన్నది ఎందుకు ఇక్కడ? మీకు అంత డౌట్ లో ఉంటే పోలీస్ స్టేషన్ అక్కడే అయిపోయింది కదా. మీరు అల్లా లేచి వెళ్ళిపోదురు కానీ డౌటే లేదు. మేము ఎంతసేపు మాట్లాడింది ఎందుకు, నిజమేంటో కనిపెడదామని. ఇక్కడ మీ కాపురం, మీ అమ్మాయికి ఇంటికి పెళ్లి చేయడం ఇంపార్టెంట్ కదా మాకు. అక్కడ ఒక కాపురం, 2 పిల్లలు ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఏంటి ఎంతవరకు అని కనిపెట్టడానికి ఎంత పంచాయతీ. ఏదో మంచితనంగా మీరు అందరూ వచ్చారు, ఉండండి ఒక 10 నిమిషాలు. మేడం తండ్రి చెప్పాలి కదా మేడం, తండ్రినా కొడుకుకి ఆయన ఏం చేస్తాడు తెలియదు. బ్యాచిలర్ పార్టీ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. మీలాంటి తెలియకోకుండా ఏం పెంపకం పెంచారు మీరు? అదే తెలియకుండా ఏం పెంపకం పెంచారు ఇలాంటి వాడిని? మీరు చూస్తున్నారు అబ్బాయి గాలి అలా సమర్థించుకోకండి ముమ్మాటికి. మీరు చూస్తున్నారా? ఏంది నువ్వు తిట్టేది? ఒక ఆడపిల్ల లైఫ్ పాడైపోతుందని తెలియదా? వాడు అంత ఊర్లో అమ్మాయిలు పుట్టిన పెద్ద ఆంటీలు తెచ్చుకుని ఎంజాయ్ చేసి ఎదవకి లవ్ ఎందుకు? పని లేక ఇలాంటి అవలాగని వాడు గడ్డి తినమంటే తింటాడే ఏంటి? రేపైనా నా కూతురు లైఫ్ అలానే చేస్తాడు. మళ్ళీ పిలుస్తాడేమో ఆ ఫ్రెండ్ ఇంకో పార్టీకి పెళ్లి అయిన నేను లైఫ్ లో ఇంకా తాగనండి, నాకు ఇచ్చేస్తాను. నువ్వు లైఫ్ లో తాగినని మా అమ్మాయిని లవ్ చేసావు, వాళ్ళు ఏం చేసావు? గాలి పనులు చేసావు. ఏమండి ఖచ్చితంగా ఈ బ్యాచిలర్ పార్టీ సక్సెస్ అయ్యి ఉంటే పోస్ట్ మ్యారేజ్ పార్టీ కూడా ఇస్తాడు కదా మీ వాడు. ఆ అబ్బాయి పిలుస్తాడు. నా పిల్ల జీవితం అవతల అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి అదం వల్ల. 5 పిల్లల తల్లి, అవతల సంసారం, నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఎలా కన్నారమ్మా ఎట్లాంటి వాళ్ళు మీరు? ఎలా కన్నారు? ఎదవని కంటానికి మీరు పెళ్లి చేసుకున్నారు, ఎట్లాంటి ఎదవని కన్నారా? ఆ పేరెంట్స్ అనే బదులు ఈయన్ని కొట్టండి. లవ్ అంటే ఏంటో తెలిసారా? లవ్ చేయడం తెలుసా మీకు? చంప పగిలిద్ది. మళ్ళీ మేడం గారు వాళ్ళు ఉన్నారని ఊరుకుంటున్నాయి. ఇంకా అవతల 2 పిల్లలు ఉన్నారు, తన భర్త ఉన్నాడు. తన భర్త జీవితం నాశనం చేసావు. అదేమంటే నేను తాగి పడిపోయానంట ఏంటి? నువ్వేమన్నా దున్నవా తాగి పడిపోవడానికి? మురికాలలో మనిషివే కదా. మీ అమ్మ నాన్న చెప్పట్లేదు ఎలానే పెంచారు చిన్నప్పటి నుంచి? నాకు అలవాటు ఉంటే స్టామినా ఉంది, నాకు లేదు కదా. ఫోర్స్ చేశారు మేడం, ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేశారు మేడం. ఆగండి. తల్లి ఒక విషయం చెప్పనా,
మీరు చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం జనాలు ఆగండి, ఎట్లా మేడం? ఆగండి, ఒక జనాలు నిమిషం ఆగండి. ఎట్లా చెప్పుకున్నారు? మాకు విలువ ఉంటుందా మేడం? అలాగే విలువ ఉండదు, కూర్చోండి కూర్చోండి. మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే వర్షన్ కరెక్టేనండి, కూర్చో- మిమ్మల్ని కూర్చోండి. కాదనట్లేదు. మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ కాస్త అనుకుంటున్నారు ఊర్లో పలానా వాడు పిల్లని తెలిసిపోయింది. ఈ రోజు వాడు చేసిన తప్పుడు పనికి పెళ్లి చేయడానికి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా చేశారు. అమ్మా మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఒక నిమిషం తల్లి, ఇక్కడ దాకా వచ్చారంటే ఓ 50% అన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికే వచ్చినట్టు కదా. వద్దు అనుకుంటే అసలు మీరు ఎక్కడికి రాకుండానే ఉండాలి. పిలిచారని మేము రాలా. మీరు పిలిచినా వచ్చినా మేడం? దేనికి పిలుస్తామమ్మా? దేనికి మీరు పిలుస్తాం కాల్ మేము? చేసి- మీకేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పంపించడానికే. అందుకే నాకు కోపం వస్తుంది. నా పిల్ల పేరు ఊరంతా తెలిసిపోయింది. ఈ రోజు ఏం నా పిల్ల చెప్పాలి మేడం? పరిస్థితి ఊళ్ళో? రేపు ఎవడ పబ్లిక్ లో? అర్థమైందమ్మా, అర్థమైంది. ఒక్క నిమిషం, మీ బాధ అర్థమైంది. మిమ్మల్ని ఏం అనట్లేదు కదా, మిమ్మల్ని ఏం అనట్లేదు, ఏం బలవంతం నేను పెట్టట్లే. ఇందాక ఒకే పాయింట్ మేడం సార్, మీ ఇందాక ఒకే పాయింట్ చెప్పాను. మీరు ముమ్మాటికి కరెక్ట్ పాయింట్లో ఉన్నారు. మీ 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 సైడ్ తప్పు పట్టడానికి ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆధారాలు ఒక్క ఫైనల్ టైము మీరు విని చూసి ఆలోచించండి. అవకాశం ఉంటే కనుక మన్నించి వదిలేద్దరు, కానీ కష్టమైతే కనుక మీ దారిని మీరు వెళ్ళిపోదురు. ఇది వెళ్ళిపోయే కేసు. ఎందుకంటే ఇప్పుడు అమ్మా ఒక్క నిమిషం, ఒకళ్ళు పిలిపిస్తాం, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పిలిపిస్తాం. కానీ నువ్వు ఇప్పుడు ఒక నిమిషం ఆగమ్మా, ఆగమ్మా. మీరు నోరు జారేస్తున్నారు. ఇక్కడ మీ అమ్మాయి జీవితం, మీరు నోరు జారారంటే రేపు పొద్దుట ఆ పిల్లడు నిజంగా అమ్మాయి పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఎందుకు చేసుకుంటారు చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయి మీ వెనకాల ఉందనుకుంటున్నారా? నైట్ లేసి వెళ్ళిపోద్ది అబ్బాయితో. ఏం చేస్తావు అప్పుడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎట్లా పోతుంది ఆగండి, మేడం? ఇది అయ్య కాపురమా అవ్వని కాపురం ఏదో ఒకటి తెలియాలి కదా. కూతురు లవ్ లో పడేసి వాళ్ళు ఏరే దాన్ని తెచ్చుకుని అమ్మా నువ్వు ఇప్పుడు నోరు జారితే, మీరు నోరు జారారంటే రేపటి రోజున ఆ అబ్బాయి నిజంగా అల్లుడు అయితే ఇబ్బంది అవుతుంది. సరే ఆ మాట బాబు ఫ్రెండ్ తీసుకొచ్చాడు, బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడ తెలియదా? ఫస్ట్ తెలీదు. ఆ ఫ్రెండ్ రమ్మనండి ఒకసారి. మేడం, ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే ఆవిడని పిలిచారో అదిగోండి ఆ ఫ్రెండ్ ఇతరే. మ్యాన్ ఆఫ్ ది మహానుభావుడు. టోర్నమెంట్, మ్యాన్ ఆఫ్ ది ఏం టోర్నమెంట్. బాబు ఏంటి ఇది స్టోరీ ఏంటో చెప్పి వింటున్నావుగా అక్కడ నుంచొని. ఈ ఫ్రెండ్ ఏమంటున్నాడు తెలుసా? బ్యాచులర్ పార్టీ ఇవ్వడం వల్ల నువ్వు ఇచ్చిన తొక్కులో సలహాకి ఈ రోజున ఎంతమంది తన్నుకుంటున్నారు. 2 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, 4 జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి.